ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. యా దేవీ సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. శ్రీ వారాహి దేవ్యై నమః. మనం వారాహి నవరాత్రుల సందర్భంగా అసలు వారాహి మాత ఎవరు అనేటువంటి విషయాలని ఒక వీడియోలో చెప్పుకున్నాం. ఈ రోజున ఆ వారాహి మాత యొక్క నవరాత్రి ఉత్సవాలని ఏ విధంగా జరుపుకోవాలి, అమ్మవారి యొక్క మంత్రాలు ఏంటి, మొదలైన విశేషాలు, అమ్మవారికి పెట్టవలసినటువంటి నివేదనలు కావచ్చు, ఇటువంటి విషయాలని ఈ రెండో భాగంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వారాహి నవరాత్రులని ఆషాఢ గుప్త నవరాత్రి అని కూడా పిలుస్తారు. నియమాలు ఏంటంటే 26వ తేదీ ఆది వారాహి దినోత్సవం, అది గురువారం వచ్చింది. 27వ తేదీ దండిని వారాహి అవతారం, అది శుక్రవారం వచ్చింది. 28వ తేదీన బృహద్వారాహి, అది శనివారం వచ్చింది. 29వ తేదీ ఉన్మత్త వారాహి ఆదివారం వచ్చింది. 36 స్వప్న వారాహి సోమవారం. 1 జూలై ధూమ్ర వారాహి మంగళవారం. 2వ తేదీ వజ్రవారాహి బుధవారం. 3వ తేదీ శ్వేత వారాహి గురువారం. 4వ తేదీ కిరాత వారాహి శుక్రవారం. 5వ తేదీ మహావారాహి శనివారం చివరి రోజు. ఈ వారాహి మాతని లలితాదేవి యొక్క అంగదేవతలుగా శ్రీ విద్యోపాసన ద్వారా గనక మనం పూజ చేస్తే, ఈ తల్లి యొక్క పూజ రాత్రి సమయంలో మాత్రమే చేయాలి. అంటే సాయంత్రం తర్వాత, సూర్యాస్తమయం అయిన తర్వాత. ఈ వారాహిదేవిని ప్రధాన దేవతగా పూజించే సమయంలో 3 కాలాల్లో కూడా పూజ చేయొచ్చు. అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. అయితే నవరాత్రి ఉత్సవాలు జరిపే రోజుల్లో పొద్దున పూట, సాయంత్రం పూట కూడా చక్కగా పూజలు చేసుకోవచ్చు అమ్మవారికి. ఈ సంవత్సరం ఈ వారాహి నవరాత్రులు ప్రతి ఇంట్లో కూడా జరగాలని, ప్రతి దేవాలయంలో, అమ్మవారి దేవాలయాలన్నింటిలో కూడా జరగాలని ఆశిద్దాం. ఎందుకంటే ఈ తల్లిని ఆరాధిస్తే మనకున్న ఎన్నో సమస్యలకు పరిహారం లభిస్తుంది. ముఖ్యంగా ఆస్తి వివాదాలు, అప్పులు, అనారోగ్య సమస్యలు, భూమి కొనడం, అమ్మడం, శత్రుబాధలు, గ్రహబాధలు, ఎవడైనా ప్రయోగాలు చేస్తుంటారు, శాతబడులు, ఇట్లాంటివి, వాటన్నిటి నుండి విముక్తి లభిస్తుంది ఈ పూజలు జరిపించుకున్నటువంటి వాళ్ళకి. అలాగే రానున్న రోజుల్లో ఈ వర్షాల వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఏ కుటుంబంలో వ్యక్తులైనా సరే రోగాల బారి పడకుండా చూసుకోవాలి కదా. అంతేకాకుండా సమస్యలు వచ్చినా ఆ సమస్యల నుంచి బయటపడటానికి కావలసినటువంటి శక్తి, యుక్తి, ధైర్యం అమ్మవారు అనుగ్రహిస్తుంది. ప్రతి కుటుంబానికి కూడా ఆ తల్లి రక్షగా ఉండాలి అని నేను భావిస్తూ ఉన్నాను. ఈ నవరాత్రుల్లో
ఉదయం పూట లలితా సహస్రనామ పారాయణ చేయండి, లేదా శంకరాచార్యులు గారు రాసినటువంటి అమ్మవారి మీద 100 శ్లోకాలతోటి ఉన్నది సౌందర్య లహరి, దాన్ని కూడా పారాయణం చేయొచ్చు. ఇక్కడ మా బెంగళూరులో మా అపార్ట్మెంటు ముందర వనదుర్గాదేవి ఆలయం ఉన్నది. అక్కడ మా శ్రీమతి వాళ్ళు వెళుతున్నారు, ఆడవాళ్ళంతా ప్రతిరోజు ఉదయం పూట సౌందర్య లహరి పారాయణం చేస్తున్నారు. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క పదార్థాలు తయారు చేసుకువెళ్ళి అక్కడ అమ్మవారికి నివేదన చేసి, ఒక్కొక్క రోజు మనం పైన చెప్పుకున్నట్టుగా అవతారాలు, ఆ వస్త్రాలు ధరించటం. రెండో రోజు అయితే విదే రోజు మా ఇంట్లో నుంచి కొత్త చీర తీసుకువెళ్ళి అమ్మవారికి కట్టి అలంకారం చేసి ఆ ఫోటో కూడా తీసుకొని వచ్చింది. అంటే ఈ 9 రోజులు 9 రకాలైనటువంటి వస్త్రాలు కొత్త కొత్తవి అమ్మవారికి ధరింపజేయటం, అనేక రకాల నివేదనలు అమ్మవారికి పెట్టడం చేయాలి. ఉదయం అయిపోయింది, సాయంత్రం మళ్ళీ సూర్యాస్తమయం అయిన తర్వాత వారాహీదేవి యొక్క పూజ మొదలుపెట్టాలి. అయితే ఉదయం కానీ సాయంత్రం కానీ పూజా సమయంలో అమ్మవారికి అష్టోత్తర శతనామావళి ప్రత్యేకంగా ఉంది, దాన్ని తప్పకుండా చదవాలి. ఇంకొక విశేషం ఏంటంటే, వారాహీదేవికి ఇప్ప నూనె అంటే చాలా ఇష్టం. ఈ భద్రాచలం అడవుల్లో ఇప్ప పూలు అని దొరుకుతాయి, వాటి నుంచి తయారు చేస్తారు నూనె. ఆ ఇప్ప నూనెతో గనక దీపారాధన చెయ్యగలిగితే, దొరికితే ఇప్ప పువ్వులు పూజలో వాడుకోవచ్చు. ఆ తల్లికి అంటే ఈ ఇప్ప పూల నుంచే ఒక విధమైనటువంటి మధు తయారు చేస్తారు, అందులో నుంచి వచ్చే మకరందం అంత గొప్పది, అమ్మవారికి ఎంతో ఇష్టం. అలాగే వారాహీదేవికి ప్రతిరోజు నివేదనలో యథాశక్తిగా గుండ్రగా ఉండే పళ్ళు నైవేద్యం పెట్టాలి. గుండ్రగా ఉంటే ఏముంటాయి? బత్తాకాయలు, అలాగే ఈ నిమ్మపళ్ళు, దానిమ్మ పళ్ళు పెట్టాలి. అలాగే లడ్డూలు, ముఖ్యంగా నువ్వులు, బెల్లం, నెయ్యి, దాంట్లో యాలకులు, అలాగే పనస తొనలతోటి తయారు చేసినటువంటి ఒక మధుర పదార్థం, అలాగే బెల్లంతో పానకం ఖచ్చితంగా పెట్టాలి. అందుకనే మా ఇంట్లో నుంచి ఖచ్చితంగా బెల్లం పానకం రోజు వెళుతుంది. అలాగే కందగడ్డతోటి వంట నైవేద్యం, అలాగే చిలకడ దుంపలు బాగా ఉడికించి అందులో బెల్లం కలిపి పెట్టడం అనేది కూడా అమ్మవారికి చాలా చాలా ప్రీతికరమైంది. ఇకపోతే ఇందాక గుండ్రంగా అనుకున్నాం కదా, దానిమ్మ పళ్ళు. ఆ దానిమ్మ పళ్ళలో ఉండేటువంటి గింజలను గనక చక్కగా ఒలిచి ఆ దానిమ్మ గింజలతోటి అమ్మకి అర్చన చేసి, ఆ తరువాత పుట్టతేనె నైవేద్యం పెట్టి, ఆ దానిమ్మ గింజలని మనం గనక పుచ్చుకుంటే అమ్మవారికి పూజ చేసినటువంటి దానిమ్మ గింజలు సర్వ రోగాలు పోగొడుతుంది అని పెద్దవాళ్ళు చెప్పే మాట. ఇంకా అమ్మవారికి చేసేటటువంటి హోమంలో తోక మిరియాలు, తెల్ల ఆవాలు, పనస తొనలతో గనక చేస్తే అమ్మవారికి చాలా చాలా ప్రీతి కలిగిస్తుంది. సరే, వారాహి అష్టోత్తరం, దాంట్లో ఒక 10 నామాలు మాత్రం నేను చదివి వినిపిస్తాను. మీ అందరికీ పుస్తకాలు ఉంటాయి, చదువుకోవచ్చు చక్కగా. ఓం వరాహవదనాయై నమః, ఓం వారాహ్యై నమః, ఓం వరరూపిణ్యే నమః, ఓం క్రోడాననాయై నమః, ఓం కోలముఖ్యై నమః,
ఓం జగదాంబాయై నమః. ఓం తారుణ్యై నమః. ఓం విశ్వేశ్వర్యై నమః. ఓం శంఖిన్యై నమః. ఓం చక్రిణ్యై నమః. ఓం ఖడ్గశూల గదాహస్తాయై నమః. ఓం ముసలధారిణ్యై నమః. ఓం హలసకాది సమాయుక్తాయై నమః. ఓం భక్తానాం అభయప్రదాయై నమః. ఓం ఇష్టార్థదాయిన్యై నమః. ఓం ఘోరాయై నమః. ఓం మహాఘోరాయై నమః. ఓం మహామాయాయై నమః. ఈ విధంగా అమ్మవారి యొక్క అష్టోత్తరం సాగుతుంది. అలా అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని భక్తి ప్రపత్తులతోటి చదువుతూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ఇప్ప పువ్వు కానీ లేదు ఒక్కొక్క దానిమ్మ గింజ కానీ వేస్తూ అమ్మవారికి పూజ చేయొచ్చు. కాబట్టి చివర్లో ఓం బృహత్ వారాహి అయి నమః ఇది శ్రీ మహావారాహి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం. ఆ తర్వాత అమ్మవారికి వింధ్యేశ్వరి స్తోత్రం అని ఉన్నది. అది కూడా అమ్మవారి ఎదుట చదివి ఆనంద పెట్టాలి అమ్మని. నిశుంభశుంభమర్దిని ప్రచండముండఖండినీం వనే రణే ప్రకాశినీం భజామి వింధ్యవాసినీం త్రిశూలముండధారిణీం ధరావిఘాతహారిణీం గృహే గృహే నివాసినీం భజామి వింధ్యవాసినీం దరిద్రదుఃఖహారిణీం సదా విభూతికారిణీం వియోగశోకహారిణీం భజామి వింధ్యవాసినీం లతస్సులోలలోచనం లతా సదేవరప్రదం కపాలశూలధారిణీం భజామి వింధ్యవాహినీం కరే ముదా గదాధరీం శివం శివప్రదాయినీం వరం వరాననం శుభం భజామి వింధ్యవాసినీం ఋషీంద్రయామినీం ప్రదంత్రిదాస్వరూపధారిణీం జలే స్థలే నివాసినీం భజామి వింధ్యవాసినీం విశిష్ట సృష్టికారిణీం విశాలరూపధారిణీం మహోదరే విలాసినీం భజామి వింధ్యవాసినీం పురందరాదిసేవితం మురాదివంశఖండినీం విశుద్ధబుద్ధికారిణీం భజామి వింధ్యవాసినీం అని ఈ అష్టోత్తరం ఈ 8 శ్లోకాలని చక్కగా చదువుకోవాలి. ఈ వింధ్యవాసిని అమ్మవారు కాశీక్షేత్రానికి సుమారుగా ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న వింధ్య పర్వత శ్రేణుల్లో ఒక గుహలో ఉంటుంది ఈ తల్లి. కాశీ వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి. కాకపోతే మేము కాశీ వెళ్ళినప్పుడు విపరీతమైనటువంటి వర్షాల వల్ల ఆ ప్రాంతం అంతా నీళ్లలో ఉండటం వల్ల అనుమతించక మేము వెళ్ళలేకపోయినాం. ఎవరైనా కాశీకి వెళితే వింధ్యవాసిని అమ్మవారిని తప్పకుండా చూడండి. ఇకపోతే అమ్మవారి మంత్రం ఏంటంటే ఓం హ్రీం వారాహి హరి ఓం. ఓం హ్రీం వారాహి హరి ఓం. ఓం హ్రీం వారాహి హరి ఓం. ఆ తరువాత అష్టోత్తరం చదవటం ప్రతిరోజు 2 పూటలా కుదరకపోతే కనీసం శ్రీ వారాహి 12 నామ స్తోత్రమైనా సరే తప్పకుండా చదవాలి. అస్య శ్రీ వారాహి 12 నామ స్తోత్రస్య ఆశ్వాననం ఋషిః అనుష్ఠుప్ ఛందః శ్రీవారాహీ దేవత శ్రీవారాహీ ప్రసాద సిద్ధ్యర్థం సర్వసంకటహరణ జపే వినియోగః పంచమీ దండనాథా చ సంకేత సమయేశ్వరీ తథా సమయ సంకేత వారాహీ ప్రోత్రిణీ శివ వార్తాళీ చ మహాసేనా ఆజ్ఞాచక్రేశ్వరీ తథా అరిఘ్నీ చేతి సంప్రోక్తం నామద్వాదశకం మునే నామద్వాదశాధిభిజ్ఞ వజ్రపంజరమత్స్యగః సంకటే దుఃఖమాప్నోతి
న కదాచన మానవః ఇది శ్రీవారాహి ద్వాదశనామ స్తోత్రం సంపూర్ణం. ఇది అమ్మవారి యొక్క ద్వాదశనామ స్తోత్రం. అది ఏ ఋషి చెప్పాడో కూడా మనకి చెప్పారు. ఇక వారాహి నవరాత్ర దీక్షను పూనుకొని పూజ చేసేవాళ్ళు మాత్రం కొన్ని నియమాలు పాటించాలి. ఎందుకంటే ఒక కోరిక మనస్సులో పెట్టుకొని మనం గనక మొదలు పెడితే ఏ పూజ అయినా సరే, ఏ వ్రతమైనా సరే, ఏ నోమైనా సరే తప్పకుండా కొన్ని నియమాలు పాటించి తీరాలి. అలా కాకుండా లౌకిక ప్రయోజనాలు ఆకాంక్షించకుండా, కోరుకోకుండా చేస్తే పెద్దగా నియమాలు పాటించకపోయినా మన కోరికలు లేవు కాబట్టి అమ్మ అనుగ్రహం దొరుకుతుంది. అందువల్ల ఈ వారాహి నవరాత్రి దీక్ష చేసేవాళ్ళు ఆహార నియమాలు పాటించాలి. అంటే కటిక ఉపవాసాలు చేయక్కర్లా. అమ్మవారి పూజ అయ్యే వరకు ఏమీ తినకుండా ఉండి పూజ అయిన తర్వాత చక్కగా తినచ్చు. అలాగే వారాహి నవరాత్రి పూజ 2 పూటల ఉదయం సాయంత్రం చేయాలి. ఆడవాళ్ళు తప్పకుండా బ్రహ్మచర్య నియమాలు పాటించాలి. ఆ 10 రోజులు ఇంట్లో కేవలం శాకాహారం మాత్రమే వండాలి. వండిన ప్రతి పదార్థాలని అమ్మకి నివేదన పెట్టిన తర్వాత దానిని ప్రసాదంగా మాత్రమే పుచ్చుకోవాలి. అలాగే ఆ 10 రోజులు ఇంట్లో అఖండ దీపం పెట్టగలిగితే మంచిది. వారాహిదేవి పాడి పంటలకి, భూమికి సంబంధించిన శక్తి కాబట్టి మొదటి రోజు కొత్త కుండలో మట్టి వేసి నీళ్లు పోసి అందులో నవధాన్యాలు వేసి మళ్ళీ నీళ్లు చల్లండి. ఆ మట్టితో నిండిన పాత్రని పూజలో పెట్టండి. ప్రతిరోజు అన్ని నీళ్లు చిలకరిస్తూ ఉండండి. 9 రోజులు పూర్తయ్యేసరికి మొలకలన్నీ కూడా ఆరోగ్యంగా మొలిస్తే మీరు మనస్సులో సంకల్పించుకున్నటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో అవి ఆటంకాలు లేకుండా నెరవేరినట్లే. ఆ తర్వాత అవి ఒక గోవుకి తినిపించాలి. అలాగే పసుపు గణపతిని ప్రతిరోజు తయారు చేయాలి. ఆ గణపతిని చేసినటువంటి పసుపు ఆడవాళ్ళు చక్కగా వాళ్ళ శరీరానికి, ముఖానికి పూసుకోవటానికి వాడుకోవాలి. అంతేగాని దాన్ని అవతల పారేయటం చేయకూడదు. విగ్రహం ఉన్నవాళ్ళు ప్రతిరోజు పసుపు నీటితో అభిషేకం చేసుకోవచ్చు అమ్మవారికి. ఫోటో అయితే రోజు పువ్వులతో పూజ చేసుకోండి. విగ్రహం, ఫోటో రెండూ లేనటువంటి వాళ్ళు మన ఇంట్లో ఏ అమ్మవారి రూపం ఉంటే ఆ తల్లి ఫోటో ముందు దీపాన్ని పెట్టి ఆ తల్లిని వారాహిదేవిగా భావన చేసుకుంటూ దీపాన్ని పెట్టి అందులోకి అమ్మవారిని ఆవాహన చేసుకోవచ్చు. దీపానికి ఆవాహన చేసేవాళ్ళు అభిషేక ద్రవ్యాలు స్పూన్ తోటి అమ్మవారికి మంత్రం చదువుతూ చూపించి ఒక పాత్రలో ఉంచి అందులోనే దేవతకు సంబంధించినటువంటి ఆచమన నీళ్లు, చివరగా ఆ నీటిని తీర్థంగా సేవించాలి. యంత్ర పూజ తెలిసినటువంటి వాళ్ళు ప్రతిరోజు యంత్ర పూజ చేసుకోవాలి. తెలియకపోతే వద్దు, దాని జోలికి వెళ్ళకూడదు. మధ్యాహ్నం తప్పకుండా భోజనం చేయొచ్చు. సాయంత్రం పూటకి పూజ చేయటానికి ముందే చక్కగా స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించి పూజ చేసుకోవాలి. నైవేద్యం మీకు ఏది అనువుగా ఉంటుందో దాన్ని పెట్టండి. ఎవరితోనో పోటీపడి అప్పుల పాలై ఆర్భాటాలు మాత్రం చేయకూడదు. భక్తితో చేసినటువంటి పూజ అమ్మవారికి నచ్చుతుంది. నమో వారాహి కోలముఖి శరణం మమ అని చెప్పుకోండి. అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా లభించి తీరుతుంది అని నేను నమ్ముతున్నాను. ఎంతోమంది గృహిణులు ఈ పూజ చేసి వాళ్ళ యొక్క సంకల్పాలు నెరవేర్చుకున్నారు.
అయితే సంకల్పం ఎప్పుడు కూడా దుష్ట సంకల్పం చేయకూడదు. ఎదుటివాడో పక్కవాడో వాళ్ళు నాశనం అయిపోవాలనే సంకల్పంతో చేయొద్దు. అది ఎప్పుడు కూడా విపర్యమైనటువంటి ఫలితాలే ఇస్తుంది. ఎప్పుడు కూడా మనం, మన కుటుంబం, మన సమాజం, మన దేశం సుభిక్షంగా ఉండాలి అనేటువంటి సద్భావనతోటి మనం చేసినటువంటి పూజార్చనలు ఏవైనా సరే తప్పకుండా ఫలిస్తాయి. ఎందుకంటే నీ మనస్సులో సద్భావనలు ఉన్నాయి కాబట్టి అమ్మవారికి నువ్వు నచ్చుతావు. నువ్వు చేసిన పూజ స్వీకరిస్తుంది అమ్మ. ఆ తల్లి కరుణామయి. అందువల్ల తప్పకుండా ఈ విధమైనటువంటి పద్ధతితోటి అమ్మవారి యొక్క పూజ ఈ 9 రోజులు పూర్తి చేసి 10వ రోజు చక్కగా వీలైనన్ని పదార్థాలు పెట్టి అమ్మకి అందరికీ పంచండి. ప్రసాదం అనేది మనం ఒక్కళ్ళమే తినటం కాదు, 10 మందికి పంచితే ఆ ప్రసాదంలో ఉండేటటువంటి అద్భుతమైన శక్తి వాళ్ళకు కూడా ప్రయోజనకారి అవుతుంది. వాళ్ళకి ఆరోగ్యాలు బాగుంటాయి, వాళ్ళకి ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. 10 మంది బాగుండాలి, ఆ 10 మందిలో నేను కూడా బాగుండాలి అనేటువంటి సంకల్పం మన హిందువులకు మాత్రమే ఉండేటటువంటి ఆలోచన. అన్యమతస్థులకి ఈ విధంగా ఉండదు భావన. కాబట్టి తప్పకుండా అమ్మవారి యొక్క పూజ చేయండి. అమ్మవారి యొక్క దివ్యానుగ్రహాన్ని అందరం పొందుదాం అని మీతో మరొక్కసారి మనవి చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.